స్వాగతం. వడ్డెర్ల సంఘం ఉమ్మడి జిల్లాల నూతన అధ్యక్షుడిగా కుంచపు వడ్డే వెంకటేశులు అనంతపురం నగరంలోని 5వ రోడ్డు సాయిబాబా గుడి ఫంక్షన్ హాల్లో వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి అధ్యక్షతన వడ్డెర్ల సంఘం నూతన కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నూతన అధ్యక్షుడిగా కుంచపు వడ్డే వెంకటేశులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కార్యవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమన్న, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్ నాగరాజు, పెనుగొండ శ్రీనివాసులు, జిల్లా కోశాధికారిగా పెద్ద మారెప్ప, జిల్లా కార్యదర్శిగా వెంకటపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పీట్ల సుధాకర్, జిల్లా సెక్రటరీగా ఆలకుంట నారాయణ స్వామి మొదలగు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వడ్డెర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల మురళి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా వడ్డెర్ల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, ఉపాధ్యక్షుడిగా వడ్డెర్ల కోసం పనిచేసిన కుంచపు వడ్డే వెంకటేశులను ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే 10,000 మందితో వడ్డెర్లను ఐక్యం చేసి పెద్ద ఎత్తున సమావేశం నిర్వహిస్తామన్నారు. వడ్డెర్ల సమస్యల కోసం కృషి చేస్తామన్నారు. కార్యవర్గ సమావేశంలో అనేక వడ్డెర్ల సమస్యల గురించి చర్చించారు. అందులో ముఖ్యంగా ఎస్టీ జాబితాలో వడ్డెర్లను చేర్చాలని, పక్క రాష్ట్రాల్లో వడ్డెర్లను ఎస్టీలుగా గుర్తించిన ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. అలాగే కొండ క్వారీలలో 25% యంత్రాలలో 50% సబ్సిడీ రాయితీని కల్పించాలని, జనవరి 11వ తేదీ వడ్డే ఓబన్న జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, త్వరలో ఏర్పాటు చేయబోయే నామినేటెడ్ పదవుల్లో ఎమ్మెల్సీలు, రాజ్యసభ తదితర పదవుల్లో అవకాశం కల్పించాలని, అన్ని కాంట్రాక్టు పనుల్లో 30% ఈఎండి లేకుండా అవకాశం కల్పించాలని, వడ్డెర్లు పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా 25 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాలని పార్లమెంటు నియోజకవర్గాలను చూసిన మా వడ్డే కుల బంధువులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అక్క చెల్లెమ్మలంతా వచ్చారు. జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరూ ఆధ్వర్యంలో మా మల్లెన్న, మారెప్ప జిల్లా కమిటీ, నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నన్ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా నా కుల బంధువుల కోసం నిరంతరం పనిచేస్తానని, అదేవిధంగా నేను గత 15 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను. నగర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పనిచేశాను. మా యొక్క పనితీరు గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ మరొకరు హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా కులం కోసం నా శాయశక్తుల నా కుల బంధువుల కోసం అనేక ప్రోగ్రాంలైనా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఉంటానంటూ ముందుకుండి ఇక్కడి నుంచి నా యొక్క కార్యవర్గాన్ని నేను నిరూపించుకుంటాను. అదేవిధంగా నా కుల బంధువులకి ఏ సమస్య వచ్చినా నేను ఉంటానని ముందుకు పోతాను. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు దాదాపుగా బీసీ కార్పొరేషన్ నా కులమే కాకుండా బీసీ కులాలు ఉన్న మిగతా కులాలుగా కలుపుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి అందుబాటులో ఉండి నా యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటానని ఈ సవాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నాపై ఎంతో నమ్మకం ఉండి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన సపరేట్గా మా దేవల్లమల్లి బాబాయ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయనకి. ఎందుకంటే 15 సంవత్సరాలు పనిచేస్తూ అడుగడుక్కు ఎదుగుతూ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ధర్నాలు, అనేక సమస్యలు, స్టేషన్ అయితే ఏమైనా ఎన్నో సమస్యలు పడినా ఈరోజు నాకు గుర్తించి అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా వడ్డే సోదరి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.